హాయ్ వ్యూవర్స్. 2-3 రోజుల క్రితం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అసలు 151 సీట్లు ఎలా ఈ వైసీపీలకు వచ్చాయన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఓటు వేసినోడు వీవీప్యాట్లో ఓటు వేసింది ఆ గుర్తా కదా చూసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడైనా కానీ ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అన్నది ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో అంతా జెన్యున్గానే ఉంది అన్నాడు. ఇప్పుడు ఈరోజు మరలా ఇదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, బ్యాలెట్ పద్ధతినే డెవలప్ చెందినటువంటి దేశాలు కూడా జరుగుతూ ఉంది, సో ఇండియాలో కూడా అలాగే జరగాలని చెప్పేసి మరలా ఈ వైసీపీ వీరాభిమానులకి బుర్ర తొలిచేస్తున్నాడు. మళ్ళీ ఇంక సోషల్ మీడియాలో గంపు చేయాలన్నమాట. మా జగన్ అన్న గెలిచాడు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి టీడీపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ జనసేన వాళ్ళు గెలిచారు. మరి ఇదే ఈవీఎంలకు ట్యాంపరింగ్కి సంబంధించి ఓట్లకు సంబంధించి గతంలో లక్ష్మీపార్వతి ఏమంది అది కూడా నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. సో నేనేమంటానంటే వీళ్ళు గెలిచినప్పుడే అంత సవ్యంగా ఉన్నట్టు, అదే ఓడిపోయారు అనుకోండి ఇంకా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నట్టు ఇక నానా హడావుడి. అంటే జనాలకి ఈ వైసీపీని జనాలు కొట్టారా అన్న ఫీలింగ్ వాళ్ళ బ్రెయిన్లో నుంచి తొలగించాలి. అయ్యో పాపం రా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి వీళ్ళు ఓడిపోయారన్న ఫీలింగ్ జనాల మైండ్లో ఉండాలి. ఎప్పుడు చూడండి ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళి జనాన్ని పిచ్చోళ్ళని ఎర్రిపప్పలు చేయడం తప్ప ఈ వైసీపీలకు వేరే పనే లేదు. నెక్స్ట్ లక్ష్మీపార్వతి అటాచ్ చేస్తాం చూడండి. గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి 2 నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి అది జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు. దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈరోజు హఠాత్తుగా